ఖమ్మం జిల్లా మధిర మండల నిధానపురంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు కుమార్తెలను చంపి ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ చోరీ కేసులో ప్రేజ భర్త షేక్ బాజీని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. అనుమానంతో ఇక ఇద్దరు కుమార్తెలు చంపేసి ఆ తర్వాత ప్రేజ బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం నిధానపురంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి తన ఇద్దరు కుమార్తెలను చంపి ఆపై తాను ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఓ చోరీ కేసులో ప్రేజ భర్త షేక్ బాజీని పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. ఇక అవమాన భారంతో ఇద్దరు కుమార్తెలను చంపేసి ఆ తర్వాత ప్రేజ బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అయితే ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. రైటిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అసలు ఏం జరిగింది? ఈ బలవన్మరణానికి గల కారణాలేంటి? మధిర మండలంలో నిధానపురంలో కూడా ఊరేసుకొని ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే భార్య ప్రేజ, కుమార్తెలు కూడా మోహక్ అని చెప్పేసి, మొన్రూల్ అని చెప్పేసి ఇద్దరు కుమార్తెలు. అయితే ఇప్పటికే పోలీసులు కూడా అనుమానాస్పద మృతి లెక్క తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ప్రధాన కారణం భర్త వల్ల కుటుంబ కలహాల వల్ల అసలు కారణం ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడే ఎంక్వైరీ కూడా నడుస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే భర్త కూడా అప్ స్కాన్ లో ఉన్నారు. తన కోసం కూడా పోలీసులు వెతుకుతున్న పరిస్థితి నెలకొన్నది. ఇంకా అతను దొరికితే గానీ ఇది కుటుంబ కలహాల నేపథ్యంలోనా లేకపోతే ఏ విషయం అనేది కూడా క్లారిటీగా చెప్తామని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. మమత, రైట్. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు మరి? ప్రేజాకి సంబంధించిన కుటుంబ సభ్యులు, వాళ్ళ అత్త మామ కానీ అమ్మ నాన్న కానీ దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది? అంటే అవమాన భారంతో బలవన్మరణం అనేసి అని చెప్పని తెలుస్తోంది. అయితే అసలు ఏం జరిగింది? పోలీసులు కేసు నమోదు చేశారు అనుమానాస్పద మృతి కిందనే. అయితే భర్త దొరికితే గానీ అసలు విషయం ఈ బలవన్న కారణం ఏంటి అనేది కూడా తెలియనున్నది. కుటుంబ సభ్యులు అయితే వాళ్ళు ఇద్దరు అనుభవంగానే ఉండేవాళ్ళు, కానీ ఇలా ఎందుకు చేసుకున్నది తను ఆవేశంలో అన్నట్టుగానే బాధపడుతున్నారు. అయితే భర్త అప్ స్కాన్ లో ఉండటం వల్ల కూడా అసలు దేనికి కారణం ఏంటి, ప్రధాన కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఇంకా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. కానీ పసిపిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు, తను కూడా చనిపోవడం కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. చూస్తుంటే అసలు ఈ కారణం ఏంటి, ప్రధానంగా కుటుంబ కలహాలే అయి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. తన భర్త కూడా అప్ స్కాన్ ఉండటం వల్ల తాను దొరికితే గానీ అసలు నిజం బయటకు వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. మమత, ఆయనను కేసు నమోదు చేసిన తర్వాత ఆయన పోలీసులు ఏం తీసుకెళ్లలేదా ఆయన్ని? మరి ఆయన ఇంట్లో లేడా లేకపోతే ఎక్కడికి వెళ్ళాడు? ఈ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? ఇంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారు మరి ఆయనకు సంబంధించి? అప్ స్కాన్ లో ఉన్నాడు. భర్త కోసం కూడా పోలీసులు గాలిస్తున్న పరిస్థితి నెలకొన్నది. కుటుంబ సభ్యులైతే కుటుంబ కలహాలు అంటే అంత ఏమి లేదు, అంతా కలిసే ఉంటారు, మంచిగా ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనతో సిఐ కూడా మాట్లాడటం జరిగింది. అంటే అతను పట్టుకుంటే గానీ అసలు ఈ బలవన్న కారణం ఏంటి అనేది కూడా తెలుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అంతా రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.